హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్ మనకి ఐపీ ఎగ్జామినేషన్లో ఏమేం క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి, ఏ క్వశ్చన్స్ మీద మనం ఫోకస్ పెట్టాలి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఏమేమి చాప్టర్స్ నుంచి వస్తాయి, ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అవన్నీ ఒకసారి చెప్తాను, చూడండి మీరు. సో దాంట్లో ఫస్ట్ వన్ తీసుకుంటే సెక్షన్ సిలో 3 క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఫస్ట్ ఇయర్లో కూడా రాసాం, ఆల్రెడీ ప్రీ ఫైనల్స్ అన్ని రాసే ఉంటారు అన్ని కాలేజెస్లో కూడా. క్వశ్చన్ నెంబర్ 19, 20, 21 తీసుకున్నాం. 19th క్వశ్చన్ వచ్చేసి మీకు కెమికల్ కైనటిక్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, పార్ట్ ఏ పార్ట్ బి. కెమికల్ కైనటిక్స్లో ఒక క్వశ్చన్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు మీకు. ఆ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి జనరల్గా తీసుకుంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ పరంగా అడిగేటువంటి క్వశ్చన్స్ తీసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఉండేది ఎక్స్ప్లెయిన్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ అండ్ ప్రాబ్లమ్. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ అంటే ఫారడేస్ ఫస్ట్ లా అండ్ ఫారడేస్ సెకండ్ లా తీసుకుంటాం. ప్రాబ్లమ్ అంటే ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5లో కనిపిస్తుంది చూడండి. ఏ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్ ఫర్ 10 minutes with a current of 1.5 amperes. Then the mass of copper deposited at the cathode is. ఈ క్వశ్చన్ మనకి టెక్స్ట్ బుక్లో చాప్టర్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లో చివరి క్వశ్చన్ కింద ఉంటుంది. అంటే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ దాంతోపాటు కలిపి ఈ ప్రాబ్లం అడగవచ్చు. దెన్ సెకండ్ ఫారడేస్ లాస్ అంటే ఫస్ట్ లా సెకండ్ లా రెండు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ డయాగ్రామ్ వస్తుంది సెకండ్ లాలో, ఆ డయాగ్రామ్ కూడా రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అని కూడా అడగవచ్చు. ఒకటే క్వశ్చన్ మీకు 2 రకాలుగా అడగవచ్చు. ఎక్స్ప్లెయిన్ కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఏదో ఒకటి 2 క్వశ్చన్స్. మ్యాక్సిమం 99% మీరు రాయబోయే క్వశ్చన్లో పార్ట్ ఏ 19లో పార్ట్ ఏ క్వశ్చన్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం వస్తుంది. ఒకవేళ లీస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఉన్న క్వశ్చన్స్ తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ గ్యాల్వానిక్ సెల్, అదే మనం ఎలక్ట్రోకెమికల్ సెల్ అని చదివాం. దాని తర్వాత లీస్ట్ ప్రయారిటీ అంటే నర్నస్ట్ ఈక్వేషన్ నుంచి కానీ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కానీ ఎక్స్ప్లెయిన్ ఫ్యూయల్ సెల్స్ కానీ అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్, ఇది లీస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, లీస్ట్ ప్రయారిటీ తీసుకుంటాం. అంటే ఈ 5 క్వశ్చన్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 4 అనుకోండి, 5th క్వశ్చన్ ప్రాబ్లము దేనికంటే ఫస్ట్ దానికి రిలేటెడే. అంటే ఈ 4 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అంటే మీరు 19th క్వశ్చన్లో పార్ట్ ఏ పర్ఫెక్ట్గా రాస్తారు. మరి పార్ట్ బి తీసుకుంటే దేని నుంచి వస్తుంది? కెమికల్ కైనటిక్స్. దీంట్లో గివ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ, అలానే టైప్స్ ఆఫ్ ఆర్డర్, 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఎగ్జాంపుల్స్ అండ్ దర్ యూనిట్స్. ఎగ్జాంపుల్స్ ఫర్ మాలిక్యులారిటీ, యూనిమాలిక్యులర్, బైమాలిక్యులర్ అండ్ ట్రైమాలిక్యులర్ రియాక్షన్స్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటాం. సో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ, అలానే టైప్స్ ఆఫ్ ఆర్డర్ 0, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆర్డర్ ఎగ్జాంపుల్స్ అండ్ దేర్ యూనిట్స్. మాలిక్యులారిటీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే యూనిమాలిక్యులర్, బైమాలిక్యులర్, ట్రైమాలిక్యులర్ డెఫినేషన్స్ రాసుకోండి. 2 ఎగ్జాంపుల్స్. డెఫినేషన్స్ ఏముంది, జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ నేర్చుకోండి దాంట్లో. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద రేట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ ఆన్ ద రేట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్. మ్యాక్సిమం 99% కెమికల్ కైనటిక్స్ అంటే ఈ క్వశ్చన్లోనే వస్తుంది మనకి, గుర్తుపెట్టుకోండి. రేర్గా అంతకుముందు ప్రీవియస్ పేపర్స్లో ఎక్కువగా ఇది ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కొంచెం ఇవ్వటం లేదు. ఒకవేళ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నది ఏమిటంటే సెకండ్ ప్రియారిటీ ఇది తీసుకుంటాం. క్యాటలిస్ట్ టెంపరేచర్లో ఫస్ట్ ప్రియారిటీ టెంపరేచరే ఇస్తాను. ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద రేట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ ఆన్ ద రేట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్. రెండిట్లో బాగా ఇంపార్టెంట్ అంటే ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద రేట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్. ఇంకా ఇదే చాప్టర్లో లీస్ట్ ప్రయారిటీ తీసుకుంటే డిరైవ్ ద ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్.
డెరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రేట్ ఆఫ్ రియాక్షన్. దాన్నే ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్ డెరివేషన్ అని చెప్పని మనకు చిన్న క్వశ్చన్ ఉంటుంది. ఎప్పుడైతే అడగలేదు, రేర్గా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. మీరు ఒకవేళ ఇన్ కేస్ టైం ఉంటే దాని మీద కూడా ఫోకస్ పెట్టండి. సో ఈ క్వశ్చన్స్ 8 లాంగ్ ఆన్సర్లో ఒక క్వశ్చన్ ఎట్లా రాయాలో నేర్చుకున్నాం. దెన్ సెక్షన్ సిలో క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే, అంటే క్వశ్చన్ నెంబర్ 20 దేని నుంచి వస్తుందంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి వస్తుంది. పీ బ్లాక్లో మనం ఫస్ట్ ఇయర్లోనేమో 13th గ్రూప్ 14th గ్రూప్ నేర్చుకున్నాము. అక్కడ 8 మార్క్స్ ఏం రాలో 4 మార్క్స్ వచ్చినాయి. బట్ ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్లో తెలంగాణ ఆంధ్ర ఇద్దరికి కూడా మన క్వశ్చన్స్ ఏమొస్తాయి, ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి 8 మార్క్స్ అంటే మనకు 4 గ్రూప్స్ ఉన్నాయి. 15th గ్రూప్, 16th గ్రూప్, 17th గ్రూప్ అండ్ 18th గ్రూప్. ఈ గ్రూప్స్ నుంచి మనం ఒక 8 మార్క్స్ ఒక 4 మార్క్స్ అయితే 100% వస్తుంది. అవి ఏమేమి టాపిక్స్ అడుగుతారు అంటే 15th గ్రూప్ ఎలిమెంట్స్లో ఎక్స్ప్లెయిన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్. ఎక్స్ప్లెయిన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్ అది కానీ, లేదా ఎక్స్ప్లెయిన్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అమోనియా విత్ aqueous జింక్ సల్ఫేట్ ఆర్ కాపర్ సల్ఫేట్ ఆర్ సిల్వర్ క్లోరైడ్, ZnSO4, CuSO4, AgClతో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అమోనియా. అంటే ఈ రెండు కలిపి 8 మార్క్స్ అడగచ్చు. కానీ డివైడ్ చేసి ఇస్తున్నారు, AB కింద ఇస్తున్నారు. కాబట్టి ఒకవేళ అట్లా ఇచ్చినట్లయితే మనకు అమోనియా ప్రిపరేషన్ బై హ్యాబర్స్ ప్రాసెస్ కానీ, హౌ డస్ అమోనియా రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ కానీ ఇంపార్టెంటే. రెండిట్లో బాగా ఇంపార్టెంట్ ఏమిటంటే ఎక్స్ప్లెయిన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్ తీసుకుంటాం. నెక్స్ట్ అదే గ్రూప్లో 15th గ్రూప్లోనే ఎక్స్ప్లెయిన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ బై ఆస్ట్వాల్డ్ ప్రాసెస్. ఆన్ లార్జ్ స్కేల్ నైట్రిక్ యాసిడ్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ అది కానీ, లేదా హౌ నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ లైక్ కాపర్, జింక్, సల్ఫర్, ఫాస్ఫరస్తో అడగచ్చు. అయితే ఇక్కడ కాపర్ అండ్ జింక్తో తీసుకుంటే డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ అలానే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ విత్ కాపర్ ఉన్నాయి ప్రాపర్టీస్. డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ విత్ జింక్, అలానే నైట్రిక్ యాసిడ్ విత్ సల్ఫర్, నైట్రిక్ యాసిడ్ విత్ ఫాస్ఫరస్. సో ఆ 4 ఎలిమెంట్స్తో నైట్రిక్ యాసిడ్ ప్రాపర్టీస్ చూసుకోండి. రెండిట్లో రెండు బాగా ఇంపార్టెంటే. మీకు ఆబ్జెక్టివ్లో కూడా నైట్రిక్ యాసిడ్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంటే, కెమికల్ ప్రాపర్టీస్ కూడా మీకు ఇంపార్టెంటే. అంటే ఇంకా ఉన్నాయి ప్రాపర్టీస్ మనకి డైల్యూటెడ్, కాన్సన్ట్రేటెడ్, నైట్రిక్ యాసిడ్ విత్ కార్బన్ ఉంటుంది, నైట్రిక్ యాసిడ్ విత్ అయోడిన్ కూడా ఉంటుంది. ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు నైట్రిక్ యాసిడ్లో. దాని నెక్స్ట్ వన్ తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్ అండ్ ఓజోన్ కెమికల్ ప్రాపర్టీస్ విత్ ఈథీన్, పొటాషియం అయోడైడ్, అలా మెర్క్యూరీ, లెడ్ సల్ఫైడ్. ఇంకొన్ని చోట్ల మనకి ఒక్కొక్కసారి అడిగితే మనకి సిల్వర్తో కూడా అడగచ్చు. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఓజోన్ విత్ ఈథీన్, ఓజోనాలిసిస్ అని మీరు చదివారు. విత్ ఈథీన్, విత్ పొటాషియం అయోడైడ్, విత్ మెర్క్యూరీ, లెడ్ సల్ఫైడ్ అండ్ సిల్వర్ మెటల్ తీసుకుంటాం. అవి ప్రాపర్టీస్ ఆఫ్ ఓజోన్ తీసుకుంటే. నెక్స్ట్ అనదర్ టాపిక్ తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్ బై నెల్సన్ సెల్ ప్రాసెస్. నెల్సన్ సెల్ ప్రాసెస్లో క్లోరిన్ ఎలా ప్రిపేర్ చేస్తాం అది కూడా లార్జ్ స్కేల్ ఎలక్ట్రోలైసిస్ మెథడ్. సో హౌ క్లోరిన్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ అంటే ఇక్కడ క్లోరిన్లో మాత్రం కొన్ని ఎక్కువే ఉన్నాయి కెమికల్ ప్రాపర్టీస్. ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి? విత్ సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ అంటే అక్కడ 2 టైప్స్ వస్తాయి. కోల్డ్ అండ్ డైల్యూటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ ఉంటుంది, హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ ఉంటుంది, వాటితో తీసుకుంటా. అలానే క్లోరిన్ విత్ అమోనియా. అమోనియాతో 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ విత్ అమోనియా తీసుకుంటాము, ఎక్సెస్ ఆఫ్ అమోనియా విత్ క్లోరిన్ తీసుకుంటాం. 2 టైప్స్, ఎక్సెస్ క్లోరిన్ విత్ అమోనియా, ఎక్సెస్ అమోనియా విత్ క్లోరిన్. అలానే క్లోరిన్ విత్ కోల్డ్ అండ్ డైల్యూటెడ్ సోడియం హైడ్రాక్సైడ్, అలానే క్లోరిన్ విత్ హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం. నెక్స్ట్ ప్రాపర్టీ విత్ ఐరన్, విత్ ఫెర్రస్ సల్ఫేట్, విత్ అయోడిన్, విత్ హైడ్రోజన్ సల్ఫైడ్, విత్ సోడియం థయోసల్ఫేట్. సో NaOH, NH3, Fe, FeSO4, అయోడిన్ I2,
H2S, Na2H2O3 ఇవన్నీ కూడా కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ క్లోరిన్ తీసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటాయి క్లోరిన్లో కెమికల్ ప్రాపర్టీస్ మీరు తీసుకుంటే. అండ్ లాస్ట్ వన్ తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంపౌండ్స్ ఆఫ్ xenon. ఎక్కువగా మనకు అడిగేవి ఏంటంటే ఫ్లోరైడ్స్ ఎక్కువగా అడుగుతారు. డైఫ్లోరైడ్, టెట్రాఫ్లోరైడ్, హెక్సాఫ్లోరైడ్. ఈ హెక్సాఫ్లోరైడ్ ఈ 3 కాంపౌండ్స్ నుంచి ఎక్కువగా అడుగుతారు. ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్ అండ్ స్ట్రక్చర్స్. xenon డైఫ్లోరైడ్, టెట్రాఫ్లోరైడ్, హెక్సాఫ్లోరైడ్ ప్రిపరేషన్స్. ప్రాపర్టీస్ అంటే హైడ్రాలసిస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ స్ట్రక్చర్స్, హైబ్రిడైజేషన్ ఏముంది, బాండ్ పేర్స్ అన్ని, లోన్ పేర్స్ అన్ని, ఏ షేప్ ఉంటుంది, ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, స్ట్రక్చర్ డయాగ్రామ్స్ అవన్నీ కూడా నేర్చుకుంటాం. ఇంకా దాంట్లో నెక్స్ట్ ప్రియారిటీ 13th క్వశ్చన్లో నెక్స్ట్ ప్రియారిటీ ఆక్సైడ్స్, xenon ట్రైఆక్సైడ్ అండ్ xenon టెట్రాఆక్సైడ్. ఈ 4 కాంపౌండ్స్ 99% మీకు 9 నుంచి 12 లోపే 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 9 అంటే అమోనియా ప్రిపరేషన్ ప్రాపర్టీస్ కానీ, నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ కానీ, ఓజోన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ కానీ, క్లోరిన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ నుంచి కానీ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ 100% వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మీకు అందులో 8 ఇవ్వకుండా ఒక 4 మార్క్స్ కింద మీకు అంటే పార్ట్ ఏ పార్ట్ బిలో కాంపౌండ్స్ ఆఫ్ xenon ఇచ్చినట్లయితే వీటిలో 4 మార్క్స్ వెళ్తారు. అంటే మీరు 9 నుంచి 13th వరకు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 1 8 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్ 100% రాస్తారు. అలానే ఇక్కడి వరకు మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే క్వశ్చన్ నెంబర్ 8 వరకు పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే ఒక 8 మార్క్స్ రాస్తాము. మన అదృష్టం బాగుంటే ఇది 8 మార్క్స్లో ఇస్తే ఇది 2 మార్క్స్లో ఇస్తారు. ఇది ఒకవేళ 8 మార్క్స్లో ఇస్తే ఇది 2 మార్క్స్లో ఇస్తారు. 90% ఎక్కువ 2 మార్క్స్ ఇందులోంచే వస్తాయి. సో ఈ 13th క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ పెట్టారంటే 100% తెలంగాణ స్టూడెంట్స్, ఆంధ్ర స్టూడెంట్స్ 2 8 మార్క్స్ రాస్తారు, 1 4 మార్క్స్ రాస్తారు. అంటే 8 + 8 + 4 16 + 4 20 మార్క్స్కి రాస్తారు. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా ఏమేమి టాపిక్స్ మీద మనం ఫోకస్ పెట్టాలి అవన్నీ కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకే అమ్మా, క్వశ్చన్స్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సెక్షన్ సిలో థర్డ్ క్వశ్చన్ ఫ్రమ్ ఆర్గానిక్ అని చెప్పుకున్నాం. ఆ ఆర్గానిక్ క్వశ్చన్లో ఎట్లా ఇవ్వచ్చు అంటే మనకి డైరెక్ట్గా ఒకటే లాంగ్ ఆన్సర్ లాగా ఇవ్వచ్చు, దాంట్లో మళ్ళీ పార్ట్ 1 2 3 4 అట్లా ఇవ్వచ్చు. సో దాంట్లో అడిగే క్వశ్చన్స్ తీసుకుంటే ఫస్ట్ ఎక్కువగా అడిగేటువంటిది మనకి ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అని ఇస్తారు. ఫస్ట్ వన్ కోల్బ్స్ రియాక్షన్, సెకండ్ రేమర్ టీమన్ రియాక్షన్, థర్డ్ వన్ విలియమ్సన్ సింథసిస్. ఎక్కువ సార్లు ఈ 3 కలిపే 8 మార్క్స్లో అడిగారు. అంటే ఈ 3 రియాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఈక్వేషన్స్ రాసుకోవాలి, రియాక్టెంట్ నేమ్, ప్రొడక్ట్ నేమ్ రాసుకోవాలి. సో ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అని కోల్బ్స్ రియాక్షన్, రేమర్ టీమన్ రియాక్షన్, విలియమ్సన్ సింథసిస్ ఇదొకటి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ SN1 అండ్ SN2 రియాక్షన్ మెకానిజం. SN1 రియాక్షన్ మెకానిజం, SN2 రియాక్షన్ మెకానిజం. రెండిట్లో ఎక్కువగా SN2 ఎక్కువగా అడుగుతారు. SN1 అండ్ SN2 రియాక్షన్ మెకానిజం తీసుకుంటాం. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నట్లయితే ఇది లీస్ట్ ప్రియారిటీ. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అని ఇచ్చినప్పుడు ఇది లీస్ట్ ప్రియారిటీ. దాంట్లో ఒకటి రెజ్మిక్ మిక్చర్, రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్, థర్డ్ వన్ ఎనాన్షియోమర్స్ తీసుకుందాం. అది లీస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సో దీంట్లో చివరిలో ఇద్దరు కానీ మీరు నెక్స్ట్ రిమైనింగ్ తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అని చెప్పని మీకు ఎక్కువగా ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే ఒక 5 రియాక్షన్స్ 4 నేమ్డ్ రియాక్షన్స్ ఇచ్చేస్తున్నారు. అంటే టాపిక్తో సంబంధం లేదు. అది ఆల్కైల్ హ్యాలైడా, ఆల్కహాల్, ఈథర, ఫినాల్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, అమైన్స్, ఎందులో అయినా ఇవ్వచ్చు మనకి. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అని చెప్పని ఒక 4 రియాక్షన్స్ 5 రియాక్షన్స్ ఇస్తున్నారు. ఎక్కువగా అడిగేటువంటి రియాక్షన్స్ మన సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం మీద కూడా తీసుకుంటే ఇవే రియాక్షన్స్. ఒకటి క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్, అదే చాప్టర్లో ఆల్డాల్ కండెన్సేషన్ ఒకటి వస్తుంది. ఆల్డాల్ కండెన్సేషన్, క్యానిజారోస్ రియాక్షన్, క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్, ఆ 3 ఒకే టాపిక్ ఆల్డిహైడ్లో. సో ఆల్డాల్ కండెన్సేషన్, క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్, క్యానిజారోస్ రియాక్షన్. నెక్స్ట్ డీకార్బాక్సిలేషన్,
నెక్స్ట్ కార్బైల్ అమైన్ రియాక్షన్, శాండ్ మేయర్ రియాక్షన్, గటర్మ్యాన్ రియాక్షన్. శాండ్ మేయర్, గటర్మ్యాన్ రెండిట్లో ఎక్కువగా శాండ్ మేయర్. అలానే ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్ ఫ్రమ్ క్యూమిన్, అలానే అసిడిక్ నేచర్ ఆఫ్ ఫినాల్స్. ఫినాల్స్లో ఈ రెండిట్లో ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఫినాల్ ఫ్రమ్ క్యూమిన్ ప్రిపరేషన్, అలానే ఎక్స్ప్లెయిన్ ద అసిడిక్ నేచర్ ఆఫ్ ఫినాల్స్. బట్ ఈ రెండిట్లో ఇంపార్టెంట్ అంటే అసిడిక్ నేచర్ ఆఫ్ ఫినాల్స్ ఇంపార్టెంట్ మీకు. నెక్స్ట్ వుడ్స్ ఫిటిక్ రియాక్షన్. నెక్స్ట్ వుడ్స్ రియాక్షన్ వేరు, వుడ్స్ ఫిటిక్ రియాక్షన్ వేరు, అది ఒకటి. నెక్స్ట్ హెచ్విజెడ్ రియాక్షన్ అంటే మనకు ఆల్ఫా హాలోజినేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని చూడండి. కార్బాక్సిలిక్ యాసిడ్స్లో మనకు వస్తుంది హెచ్విజెడ్ రియాక్షన్. సో ఈ నేమ్డ్ రియాక్షన్స్ ఇక్కడ ఒక 11 రియాక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 3 రియాక్షన్స్ ఉన్నాయి. 11+3 మీకు ఆల్మోస్ట్ 14 రియాక్షన్స్ ఉన్నాయి. ఈ రియాక్షన్స్ నుంచి ఎక్కువగా వస్తారు, ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తారు మీకు. సి పార్ట్ కన్నా క్వశ్చన్ ఫస్ట్ 1 నెక్స్ట్ సెకండ్ 2 బాగా ఇంపార్టెంట్. అంటే ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనం ఒక 8 మార్క్స్, ఒక 4 మార్క్స్ మాత్రం మ్యాక్సిమం రాస్తాము. 99% రియాక్షన్స్ అడిగే రియాక్షన్స్ అన్నీ కూడా ఈ రియాక్షన్స్ నుంచే వస్తాయి మీకు. సో కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా బాగా ఒకసారి రివైజ్ చేసుకోండి. అందులో ఆ 2 క్వశ్చన్స్ ప్లస్ ఈ 3 క్వశ్చన్స్లో మీరు పర్ఫెక్ట్గా ఉంటే నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి 2 చాప్టర్స్లోది, అలాగే పీ బ్లాక్, కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీలోంచి, ఆర్గానిక్ కెమిస్ట్రీలోంచి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 2 8 మార్క్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం పక్కాగా రాస్తారు. అంటే దాదాపు మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 16+4+4 అంటే 24 మార్క్స్. మ్యాక్సిమం 24 మార్క్స్ మీరు పర్ఫెక్ట్గా రాస్తారు. ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్ వరకు ఈ క్వశ్చన్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చాప్టర్ వైజ్గా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి, ఏ చాప్టర్స్ మీద ఫోకస్ పెట్టాలి, ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్.